హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 10థ్ గాని, 12థ్ గాని పాస్ అయ్యారో వాళ్ళందరికీ అయితే మనకి ప్రభుత్వ కేంద్ర సంస్థ అయిన రైల్వే శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగినియి. మనకైతే 2424 పోస్టుల దాకా అయితే మనకి ఖాళీగా ఉండడం జరిగినియి. సో, ఆ ఖాళీగా ఉన్న పోస్టులనైతే భర్తీ చేయడానికైతే ఇవాళ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకైతే వీళ్ళు డైరెక్ట్ సర్టిఫికేట్స్ చూసి అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. ఎటువంటి ఆహ్, 10థ్ గాని, 12థ్ గాని క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే వాళ్ళు వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకైతే 2424 ట్రైనీ అప్రెంటిస్ జాబ్‌లయితే మనకి రావడం జరిగింది. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా. మనకైతే ఇవి జాబ్స్ అప్లై చేసిన తర్వాతయితే మనకి జాబ్స్‌లో అయితే పోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందులైతే మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి మన ఛానెల్‌లో అయితే. మీరైతే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే ఆ ఛానెల్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకా జాబ్ మోర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వాళ్ళది. సెంట్రల్ రైల్వే వాళ్ళదైతే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి నోటిఫికేషన్ అనేది అవైలబుల్‌గా ఉంది. కొంతమందైతే ఫేక్ అని చెప్పి అనుకుంటారు. కానీ మనకి ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి నోటిఫికేషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అని చెప్పి మనకి రావడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ఆర్ డౌన్‌లోడ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ అవుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లో చూసినట్టయితే సెంట్రల్ రైల్వే అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకైతే వీళ్ళు అప్రెంటిస్ జాబ్‌లకైతే మనకి జాబ్స్ అనేవి రిక్రూట్ చేస్తున్నారు. మనకి ఓపెనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 16థ్ జులై 2024 నుంచైతే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఆన్‌లైన్ టైమ్ క్లోజింగ్ వచ్చేసరికి 15థ్ ఆగస్ట్ కల్లా అయితే మనకి క్లోజ్ అనేది అయిపోతుంది. సో, ఆ లోపలైతే మీరైతే అప్లై చేసుకోవాలి. మనకైతే ఇవి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే మనకి ఉన్నాయి. సో, ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి మీరు ఈ జాబ్స్‌కైతే. మనకి 2424 జాబ్స్ దాకా స్లాట్స్ దాకైతే మనకు ఉండడం జరిగింది. అండ్ మనకి ఈ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది రాయవసరం లేదు. మీరు జస్ట్ అప్లై చేస్తే చాలు. మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ట్ ద నోటిఫికేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. జస్ట్ అప్లై చేస్తే చాలు. మీకొచ్చిన మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకైతే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఈ జాబ్స్‌కైతే ఐటీఐ కూడా కంప్లీట్ చేసైతే ఉండాలనమాట. మనకి మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ మార్క్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ అనేది ఈ 2 మార్క్స్ మీద బేస్ చేసుకున్న తర్వాతయితే అండ్ ఆల్సో మనకి జాబ్స్ అనేవి మనకి ముంబై అండ్ క్లస్టర్ బస్వాల్, పూణే, నాగ్‌పూర్, సోలాపూర్‌లో అయితే మనకి ఈ అప్రెంటిస్ జాబ్స్ అయితే మనకి ఉండడం జరిగింది. క్యారేజ్ అండ్ వాగన్, కళ్యాణ్ డీజిల్ షెడ్, కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీఈఈ కళ్యాణ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది యూనిట్స్‌లో. ఈ యూనిట్స్‌లో అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. సో, డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్ వీటిలో అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. మనకి ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్ ఈ జాబ్స్‌కైతే మనకి రిక్రూట్ అనేది చేస్తున్నారు. మనకైతే అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మనకి ఆల్ కేటగరీస్‌లో అయితే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. మీకైతే ఐటీఐ పాస్ అయిన వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ జాబ్స్‌కి. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఉంటుంది. సో, అందరూ అయితే ఎవరైతే ఐటీఐ చేసి జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే చాలా జాబ్స్ అనేవి రావడం జరిగింది. అప్రెంటిస్ జాబ్స్ అనేవి. ట్రైనీ అప్రెంటిస్ జాబ్స్. మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్డర్, గ్యాస్, ఎలక్ట్రిక్, మెకానికల్, మోటార్ వెహికల్, మెకానిక్, డీజిల్, పెయింటర్, టర్నర్, ఫిట్టర్, మెకానిస్ట్ ఇవి అన్నీ ఉన్నాయి. ఈ జాబ్స్ అయితే ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి మీరు టెంపరరీ జాబ్స్‌గా, అప్రెంటిస్ జాబ్స్‌గా, ట్రైనీ జాబ్స్‌కి అనుకోవచ్చు. కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే మనకి దీనివల్ల అయితే యూజ్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ప్రతి సంవత్సరం అయితే పర్మనెంట్ జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, ఆ జాబ్స్‌లో వచ్చినప్పుడు మీరు గనక ఈ సంవత్సరం ఈ ట్రైనీ అప్రెంటిస్ జాబ్స్ గనక సెలెక్ట్ అయ్యి మీరు ఈ ట్రైనింగ్ గనక పూర్తి చేసినట్లయితే మీకు ఇక్కడ వచ్చే మార్క్స్ అండ్ సర్టిఫికేట్స్ అయితే మనకి 20% మార్క్స్ అయితే వాలిడ్ అనేది తీసుకుంటారనమాట. పర్మనెంట్ జాబ్స్‌లోకెళ్ళినప్పుడు మీకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. సో, అందువల్లైతే మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హావ్ కంప్లీటెడ్ 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆన్ 15/7/2024 అని చెప్పి ఇచ్చారు. సో, 15థ్ జులై 2024 కల్లా అయితే మీరు 24 ఇయర్స్ అనేవి
కంప్లీట్ అవ్వకూడదంట. సో, 24 కంటే బిలో అయితే ఉన్నవాళ్ళైతే అప్లై జేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో, జస్ట్ 15 అయితే సరిపోతుంది. 18 అయితే అక్కర్లేదు. 15 ఇయర్స్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది. మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్‌కైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి అన్‌రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మనకి ఇలా సర్టెన్ ఆహ్, డేట్స్ అయితే మనకిచ్చారు. సో, ఈ డేట్స్ మధ్యలో ఈ డేట్స్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అండ్ డిజేబిలిటీ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగినియి. అండ్ ఆల్సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10థ్ ఎగ్జామినేషన్ ఆర్ 12థ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఐటీఐ కూడా అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. బట్ సంబంధించిన ఏరియా ఫీల్డ్‌లో అయితే సో, పేమెంట్స్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. సో, అన్‌రిజర్వ్డ్ అండ్ మిగతా వాళ్ళైతే మనకి రూ. 100 కేవలం రూ. 100 అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ఫిట్‌నెస్ సెట్ అండ్ ఆఫ్ ది ఫర్ ద పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే ఫిట్‌నెస్ అయితే మనకుండాలనమాట. తర్వాత మనకి హౌ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. మనకిక్కడ వెబ్‌సైట్ ఇచ్చారు. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఆన్‌లైన్‌లో అనేది అప్లై చేయాలి. తర్వాత అప్లై చేసేప్పుడైతే అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్‌నైతే స్కాన్ చేసి, ఆ స్కాన్డ్ కాపీస్‌నైతే మీరైతే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఎస్ఎస్‌సి డాక్యుమెంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తర్వాత ఐటీఐలో మీకు సర్టిఫికేట్ ఉంటది కదా! అది. లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది. అలా మనకి కొన్ని డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 15థ్ ఆగస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ లోపలైతే మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అయితే. తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైపెండ్ వచ్చేసరికి ఈ ట్రైనింగ్ అప్రెంటిస్ జాబ్‌లకైతే మనకి 7,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి తక్కువ మంత్ సాలరీని అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్స్‌లో 20% మార్క్స్ అనేవి పర్మనెంట్ జాబ్ పోస్ట్‌లు వచ్చినప్పుడైతే మీకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికంటే. ఎందుకంటే మీకు దీంట్లో వచ్చిన 20% అయితే దాంట్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అగ్రీమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్. అండ్ మెడికల్ ఫిట్‌నెస్, హెల్ప్ డెస్క్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీరు ఇయన్నీ చదువుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారైతే చదవండి. తర్వాత ఇక్కడ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి ఇస్తారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఈ సర్టిఫికేట్ అండ్ ఆల్సో డిసబిలిటీ సర్టిఫికేట్ అని చెప్పి మనకి ఇక్కడ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఈ సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేయాలి. మీరు జిరాక్స్ తీసి ఇదంతా ఫిల్ చేసి అయితే స్కాన్ కాపీ అయితే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాలి. మనకైతే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికైతే మనకి ఇక్కడ అప్లై లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అందరూ ఇక్కడ అప్లై లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక చూపించిన చోట అప్లై లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి. సో, అక్కడైతే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వాళ్ళది. మనకైతే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో గూడా ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ కూడా. సో, మీరైతే అక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ద స్టేట్ యూ బిలాంగ్ టు అని చెప్పి ఇచ్చారు. ఈ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆహ్, ఆధార్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అయితే మీరిక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఫుల్ నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, మెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మొబైల్ నంబర్, ఏజ్ అని చెప్పి మీకు ఎంత ఏజ్ ఉంది ఈ డేట్ లోపల అని చెప్పి మనకిచ్చేసి తర్వాత హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్ అని చెప్పిచ్చేసి తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇదన్ని డీటెయిల్స్ అండ్ మీరైతే ఇక్కడ ఐటీఐ కంపల్సరీ అని చెప్పి చెప్పాం గదా! సో, ఈ ఐటీఐలో అయితే మీరు ఏ ఫీల్డ్‌లో ట్రేడ్ కంప్లీట్ చేశారని చెప్పి మనకి ఇక్కడైతే సెలెక్ట్ చేయాలి. మీరు ఏ ఫీల్డ్‌లో ఫిట్టరా? లేకపోతే ఎలక్ట్రానిక్స్ మెకానికా? పెయింటరా? మెకానికల్ డీజిలా? లేకపోతే టర్నరా? వెల్డరా? ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అని చెప్పి ఇచ్చేసారు. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే పెట్టారో అదే వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాతయితే మీరు ఇంకా ఆల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాతయితే ఈ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. లాస్ట్‌లో అయితే మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత రివ్యూ అనేది చేసుకొని మీ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. ఎవరైతే ఫీ అనేది పే చేయాల్సొస్తుందో వాళ్ళైతే పే చేయాలి. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అనేది లేదు. సో, మిగతా వాళ్ళందరూ అయితే రూ. 100 అనేది పేమెంట్ చేసి అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీకైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఆహ్
మీరు మార్క్స్ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఐటీఐ కంప్లీట్ చేసి అప్రెంటిస్ జాబ్స్‌కి, ట్రైనీ జాబ్స్‌కి ఇంట్రెస్ట్ ఉందో. సో, ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో, మీ ఈ వీడియో అయితే మీకు ఐటీఐ ఫ్రెండ్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా అయితే షేర్ చేయండి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.